హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ వండాము, సండే స్పెషల్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వండాము. ముందుగా కేజీ చికెన్ వన్ టైం కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. మేము కేజీకి 1 కేజీ చికెన్కి గంటెడు కారం వేస్తాము. హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చిదనల పొడి కూడా 1 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. తాలింపులో ఏమి వేయట్లేదు. ఒకసారి మంచిగా చికెన్ పీసెస్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుతుండాలి. మంచిగా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలిపాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ బాగా ఫ్రై కావాలి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత కర్రీ టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయను అల్లము దంచి వేసాను. దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయింది కదా. కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ. 1 టీ స్పూన్ పసుపు వేయాలి. వేసి కలపాలి. ఆనియన్ ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా చికెన్ పీసెస్ అవన్నీ కలిపి పెట్టిన కదా స్పైసెస్, చికెన్ పీసెస్ వేసుకోవాలి. అలా 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టి ఉడికినాక ఒకసారి కలిపి మనం వాటర్ పోసుకోవాలి. నేను బాగా సూప్ పెట్టట్లేదు. 1.5 గ్లాసు వాటర్ పోసాను. బగారాకు వేయాలి ఫ్లేవర్ కోసం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలపాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ కొన్ని వాటర్ పోసాను. సూప్ సరిపోదని. కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పొడి వేసాను. లాస్ట్లో వేసానని నేను. కర్రీ 70% ఫ్రై అయింది. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.